ఆధ్యాత్మికత పేరుతో మీరు నమ్మే 99% విషయాలు కేవలం మూఢనమ్మకాలే. వాటికి వాస్తవంతో అస్సలు సంబంధం లేదు. ఆ నమ్మకాలు ఈ లోకం గురించి కావచ్చు, లేదా మీ గురించి కావచ్చు. మనకి ఏ గ్యాస్ ఉందో తెలీదు. అసలు నేను ఎవరినో తెలీదు. ఏమీ తెలియకుండానే బతికేస్తున్నాం. ఇలా ఎలా సాధ్యం బాబూ? నేను సైన్స్ అన్నప్పుడు అది కేవలం ఫిజిక్స్ అని మాత్రమే కాదు. అందులో సోషియాలజీ, సైకాలజీ అన్నీ కలిపి చెబుతున్నాను. ముఖ్యంగా బయాలజీ. మన శరీరం గురించి మనకు తెలియాలి. తెలియకపోతే శరీరం గురించి ఏవో అసహ్యమైన నమ్మకాలు పెంచుకుంటాం. ఒకాయన చెప్తుంటారు, హిందువుల్లో మరణించాక 13-14 రోజులు కర్మకాండలు ఎందుకు చేస్తారంటే, చనిపోయాక కూడా ఆ మనిషిలో ఇంకా ప్రాణం ఉంటుందట. దానికి నిదర్శనం ఏంటంటే, చనిపోయిన వారి గోళ్ళు, జుట్టు పెరుగుతూ ఉంటాయట. మీకు గనుక బయాలజీ తెలిస్తే చనిపోయిన వారి గోళ్ళు కానీ, జుట్టు కానీ అస్సలు పెరగవని తెలుస్తుంది. అవును, గోళ్ళు పెరుగుతున్నట్టు కనిపిస్తాయి. ఎందుకంటే వేళ్ళు ముడుచుకుపోతాయి. వేళ్లకున్న చర్మం దగ్గరకు వస్తుంది. మనిషి చనిపోయాక ఒంట్లో నీరు ఆవిరైపోతుంది కదా. వేళ్ళు ఎండిపోయినప్పుడు ఆ చర్మం వెనక్కి వెళ్తుంది. దాంతో గోళ్ళు పెరిగినట్టు కనిపిస్తాయి. దాన్నే వీళ్ళు ప్రాణం ఉందని 14 రోజులు పెరుగుతాయని ప్రచారం చేసేశారు. కారణం ఏంటంటే, మనకు సైన్స్ మీద అవగాహన లేదు. శరీరం గురించి జరిగిన పరిశోధనలు మనం చదవలేదు. అందుకే ఎవరైనా వచ్చి మనల్ని పిచ్చోళ్ళని చేసేస్తారు. ఇంకో నమ్మకం కూడా ఉంది. ఫలానా దిశలో తలపెట్టి పడుకోకూడదు అని. ఉత్తరం లేదా దక్షిణం వైపు తలపెట్టకూడదట. దానికి వాళ్ళిచ్చిన వివరణ ఏంటంటే, మన బాడీలో ఐరన్ ఉంటుంది కదా. జనం అనుకుంటారు, అవును ఐరన్ ఉంటుంది కదా, పాలకూర తింటే ఐరన్ పెరుగుతుందని. మహిళల్లో ఐరన్ తగ్గితే ఎనీమియా వస్తుందని చెప్తుంటారు కదా. సో బాడీలో ఐరన్ ఉంటుందని మనకు 10వ తరగతి నుండే గుర్తుంది. అప్పుడు ఆ గురువుగారు సెలవిచ్చారు, మీరు చిన్నప్పుడు చదివే ఉంటారు, ఈ భూమి ఒక మ్యాగ్నెట్ లాంటిది. దానికి 2 ధృవాలుంటాయి, నార్త్ పోల్ మరియు సౌత్ పోల్. చదివారా అంటే అవును చదివామంటారు. అందుకే భూమి మ్యాగ్నెట్, మీ బాడీలో ఐరన్ ఉంది కాబట్టి ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీకు లాభం ఇస్తుంది అని చెప్తారు. కానీ అసలు విషయం అంతా మీ బాడీలో ఐరన్ ఉంది అనే దాని మీదే ఉంది. మనం గనక శరీరం గురించి సరిగ్గా చదివి ఉంటే తెలిసేది, మన ఒంట్లో మెటాలిక్ ఐరన్ అస్సలు లేదని. జీరో. మన బాడీలో ఉన్నది ఐరన్ కాంపౌండ్స్. అది ఎలిమెంట్ కాదు, కాంపౌండ్. మనం ఎలిమెంట్కి కాంపౌండ్కి ఉన్న తేడాను మర్చిపోయాం. పూర్తిగా మర్చిపోయాం. అసలు తుప్పు అంటే ఏంటి? ఐరన్ ఆక్సైడ్. తుప్పు అంటే ఐరన్ ఆక్సైడ్. సరే, తుప్పును అయస్కాంతం ఆకర్షిస్తుందా? అందులోనూ ఐరన్ ఉంది కదా, మరి ఎందుకు లాగదు? ఎందుకంటే అయస్కాంతం ఐరన్ని మాత్రమే లాగుతుంది, ఐరన్ కాంపౌండ్ని కాదు. మన ఒంట్లో ఉన్నది ఐరన్ కాదు, కాంపౌండ్. మరి దాని మీద అయస్కాంత ప్రభావం ఎలా ఉంటుంది? కానీ మనకు చదువు గుర్లేదు కాబట్టి ఎవరో ఒకరు వచ్చి మనల్ని బురిడీ కొట్టిస్తారు. ఈ నమ్మకాలు మన ఇళ్లలో చాలా ఎక్కువ. తల అటు పెట్టాలి, ఇటు పెట్టాలి అని. చాలా పాత నమ్మకాలివి. ఫలానా రోజు గోళ్ళు కత్తిరించకూడదు, గడ్డం గీయకూడదు, ఐరన్ వస్తువులు కొనకూడదు. ఇప్పుడు కంప్యూటరైజ్డ్ జాతకాలు కూడా వస్తున్నాయి. పెద్ద పెద్ద వాళ్ళు కూడా వీటిలో చిక్కుకుంటున్నారు. ఈ లోకం గురించి, సైన్స్ గురించి కొంచెం అవగాహన ఉన్నా మీరు వీటిని నమ్మరు. ఈ దేశం గనక ఒక శరీరం అనుకుంటే, ఆ శరీరం ఇప్పుడు సైన్స్ డెఫిషియన్సీతో బాధపడుతోంది.